ఎంతైనా అభి గారు చాలా సరదా మనిషి కదండి. ఇది మాత్రమే కాదండి. మీనాక్షి ప్లీజ్ అర్థం చేసుకో. ఐ వాంట్ బి అలోన్ ప్లీజ్. బ్లడ్ వస్తుంది, బాగా పెయిన్గా ఉంటుంది. రా ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టుకడతాను. మీరు అవాయిడ్ చేస్తుంటే కలిగే బాధ కంటే ఇదేం పెద్ద బాధ కాదులేండి, భరించగలను. బలరాం, యాక్చువల్గా అయితే వాడి పాటికల్లా ఫోన్ చేసి అమౌంట్ హ్యాండ్ ఓవర్ చేసిన ప్లేస్ చెప్పాలి. కానీ ఇంతవరకు ఫోన్ చేయలేదు అంటే మనకేమైనా ట్విస్ట్ ఇచ్చాడేమోనని డౌట్గా ఉంది. అంటే ఆ వీడియో మనకెంత అవసరమో ఆ క్రిష్ గాడికి కూడా అంతే అవసరం. ఆ వీడియో క్రిష్ గాడికి ఇస్తానంటే వాడెంత అమౌంట్ ఇవ్వడానికైనా రెడీగా ఉంటాడు. సో వీడు డీల్ని డైరెక్ట్గా క్రిష్ గారితో ఏమైనా పెట్టాడేమోనని నాకు డౌట్గా ఉంది. గౌతమే, అదే గనక జరుగుంటే ఈ పాటికి అట్మాస్ఫియర్ అంతా మారిపోయి ఉండాలి, సిచ్యువేషన్ అంతా సీరియస్ అయిపోయి ఉండాలి. ఆ కృషిగాడు మనల్ని వెతుక్కుంటూ రావాలి. అదేం లేదంటే అలాంటిదేం జరగలేదనే కదా అర్థం. చూడు బలరాం, ఇలా ఆలోచించుకొని మనం కూల్గా ఉండడానికి కూడా వీల్లేదు. మా చెల్లి చెప్పింది కూడా జరిగే ఛాన్స్ ఉంది. వాడు ఫోన్ చేసేదాకా వెయిట్ చేస్తూ కూర్చుంటే ఈ లోపు ఏదైనా జరిగే ప్రమాదం ఉంది. లేట్ చేస్తే అనవసరంగా ప్రాబ్లంలో పడతాం. బలరాం, ఫస్ట్ వాడెవడో తెలుసుకుందాం. అప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో ప్లాన్ చేద్దాం. ముందు వాడికి కాల్ బ్యాక్ చేయి. క్యాష్ రెడీగా ఉంది, ఎక్కడికి రమ్మంటాడో అడుగు. ఆ నా కొడుకుని అక్కడే పాతి పెడదాం. చేయబలరాం, ఫోన్ చేయి. ఏమైంది బలరాం? స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏ బలరాం, మర్చిపోయాను. ఒకసారి ట్రూ కాలర్ చెక్ చేయి. వాడి పేరంటూ మొత్తం తెలిసిపోద్ది. చెక్ చేయి, చెక్ చేయి. అవును బలరాం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. వాడి పేరు తెలిస్తే ఆటోమేటిక్ గా వాడి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. చెయ్యి బలరాం, ఫాస్ట్ గా చెయ్యి. చెయ్యి చెయ్యి. తెలిసిందా? వాడి పేరేంటి? ఆ ఏదో ఒకటి పేరేంటి చెప్పు. డీటెయిల్స్ ఏం చూపించట్లేదు. వాడు చాలా తెలివిగా ప్లాన్ చేశాడు బలరాం. కొత్త నెంబర్తో ఫోన్ చేయడం, స్విచ్ ఆఫ్ చేసి ఉంచడం, ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద స్ట్రాటజీలో ఉన్నాడు అనిపిస్తుంది. అబ్బా, స్ట్రాటజీ లేదు, గీటజీ లేదు. నువ్వు టెన్షన్లో ఏదేదో ఊహించుకుంటున్నా. అంత సీన్ లేదు. బ్లాక్మెయిల్ చేసేవాడు ఎవడైనా సరే ఇలాగే చేస్తాడు. అంతేగాని సొంత నెంబర్తో చేసి 24 గంటలు మొబైల్ని ఆన్లో పెట్టుకోడు. చిన్న చిన్న లాజిక్లు అర్థం కావట్లేదా నీకు? బలరాం, మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది లాజిక్ల గురించో మ్యాజిక్ల గురించో కాదు, వాడిని పట్టుకోవడం ఎలా అనే దాని గురించి. భద్రా, జనరల్ గా బ్లాక్మెయిల్ చేసేవాడు ఇలాగే టెన్షన్ పడుతూ ఉంటాడు.
ఎందుకంటే అమౌంట్ని త్వరగా రెడీ చేసి పెట్టుకుంటారని. వాడు కూడా అదే స్కీమ్ని ఫాలో అవుతున్నాడు. చేస్తాడు, ఖచ్చితంగా తిరిగి ఫోన్ చేస్తాడు. టెన్షన్ పడాల్సిందేమీ లేదు. వెయిట్ చేద్దాం, కూల్గా వెయిట్ చేద్దాం. అది కాదు బలరాం, ఒకవేళ వాడు ఆ క్రిష్ గారిని కాంటాక్ట్ చేస్తే? అలా చేసేవాడే అయితే ఫస్ట్ వాణ్ణే కమ్యూనికేట్ అవుతాడు, మనదాకా రాడు. వాడు ఖచ్చితంగా కాల్ చేస్తాడని చెప్తున్నాడు కదా. టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఏ మూర్తి, ఏంటి కబుర్లు? సార్, ఈ చెక్కు మీద మీరు ఈ చెక్కు మీద ఒక అందమైన ఆటోగ్రాఫ్ చేయాలి సార్. ఎందుకు నాయనా? ఎందుకంటారేంటి సార్, అసలు మీరెవరు? సుబ్రహ్మణ్య ప్రసాద్ బిఏబిఎల్. కాదు సార్. ఏంటి కాదా? నాకు తెలియకుండా నా పేరెలా మార్చారయ్యా? పేరు పవరే మారలేదు సార్. ఒక ఇంటి పెద్ద హోదాలో ఒక కన్న తండ్రి బాధ్యతతో మీరు దీని మీద సంతకం పెట్టాలి సార్. సంతకం పెట్టడానికి పెన్నుంటే చాలు, ఇన్ని అవసరం లేదు. సోదాపి విషయమేంటో చెప్పు. అదేంటి సార్, ఎల్లుండేంటో మర్చిపోయారు? ఎల్లుండి ఆ సోమవారం అయితే ఆ రోజులో ఒక విశేషం ఉంది సార్. విశేషమా? ఆ రోజు ఏకాదశి, ఉదయం 6:16 నుంచి అమృత గడియలు. ఆ రోజు వజ్యాలు రాహుకాలాలు ఏం లేవయ్యా మూర్తి, రోజంతా బ్రహ్మాండంగా ఉంది. ఏకాదశులు తుల ఏకాదశులు కాదు సార్. 30 ఏళ్ల క్రితం ఆ రోజు ఈ భూమి మీద ఒక అద్భుతం జరిగిన రోజు. అద్భుతమా? అంతరిక్షంలోకి రాకెట్ ఏమైనా పంపించారా? ఆ, లేదు సార్. అభి గారు ఈ భూమి మీదకి వచ్చిన రోజు మీరు తండ్రి అయ్యారు. ఈసారి బాబు బర్త్డే మనం చాలా గ్రాండ్ గా చేయాలి. అందుకోసం మీరు దీని మీద ఒక సంతకం పెట్టాలి. మూర్తి, బుర్రుందా లేకపోతే చల్లబడుతున్న ఫ్రిడ్జ్ లో ఏమైనా పెట్టొచ్చావా? అదేంటి సార్ అంత మాట అనేశారు? లేకపోతే ఏంటయ్యా, వాడు పుట్టినరోజు జరుపుకొని 2 పుష్కరాలు దాటిపోయింది. మనం వెళ్లి గుడిలో భోజనాలు, అనాథ శరణాలయాల్లో దుప్పట్లు పంచడం తప్ప ఈ ఇంట్లో ఒక క్యాండిల్ వెలిగించావా, ఒక కేక్ కట్ చేసావా? వాడు బర్త్డేలు చేసుకోడు, పెళ్లి చేసుకోడు. ఏంటోనయ్యా మూర్తి. ఈసారి చేసుకుంటాను డాడ్. ఏంటి పెళ్ళా? కాదు డాడ్, బర్త్డే. ఆ, 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 మూర్తి, ఆ. చేసిన ఓవర్ యాక్షన్ చాలు గాని కింద పడితే నడుములు విరుగుతాయి. సరిగా నిలబడు. ఓవర్ యాక్షన్ కాదు సార్, షాకులు. బర్త్డే జరుపుకోండి సార్ అని మేము ఎంత బతిలాడినా సరే ఒప్పుకొని మీరు ఒకేసారి ఇంత సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారంటే అది కరెంటు షాక్ కన్నా పెద్ద షాకే కదా సార్. అభి, ఈ ఇంట్లో అకేషన్స్ అన్ని మిస్ అవుతున్నానని ఒకే ఒక వెళుతుండేదిరా. ఉన్నది ఒకే కొడుకు, వాడి బర్త్డేని కూడా గ్రాండ్ గా చూడలేకపోతున్నాననే బాధ ఉంది. నీ నిర్ణయంతో ఆ బాధని పోగొట్టావు. ఏంట్రా ఇంత సడన్ డెసిషన్ వెనుకున్న రీజన్ ఏంటి? ఆనందం డాడ్. ఒక కొత్త ప్రపంచం. అమ్మ పోయాక మన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే అందులో గ్రాండ్నెస్ కనిపించేదే తప్ప మనసును తాకే ఆనందం కనిపించేది కాదు. ఏదో తెలియని లోటు, వెలితి అలాగే ఉండిపోయేవి. ఆ కనిపించని దిగులు వెంటాడుతూనే ఉండేది. హ. అందుకే ఇన్ని రోజులుగా ఈ ఫంక్షన్స్ కి దూరంగా ఉంటూ వస్తున్నాను. కానీ మన క్రిష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక మళ్ళీ మనసును తాకే ఒక కొత్త ఆనందం కనిపించింది డాడ్. ఎస్ డాడ్, ఆ పెద్దమ్మ, అమ్మ వాళ్ళందరి స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయతల్ని చూశాక ఇంత మంచి మనుషులు, ఇంత మంచి కుటుంబం నాకు ఉంటే బాగుంటుందనిపించింది. అలాగే మీనాక్షి ద్వారా ఒక గొప్ప కుటుంబం నాకు పరిచయం అయిందన్న సంతోషం దొరికింది. డాడ్, వాళ్ళందరితో కలిసి భోంచేసే క్షణంలో వాళ్ళంతా నా మీద అలా ప్రేమ చూపిస్తుంటే ఆ ప్రేమలో అమ్మ ప్రేమ ఏకంగా అమ్మే కనిపించింది డాడ్. అంతేకాదు డాడ్,
మీనాక్షి గారి వల్ల బిజినెస్లో ఒక సూపర్ సక్సెస్ అందుకోగలిగాను. ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక మంచి పేరు తెచ్చుకోగలిగాను. అందుకే ఈ ఆనందాన్నంతా ఒక పండుగలా జరుపుకోవడానికి ఏదైనా ఒక మంచి అకేషన్ ఉంటే బాగుండు అనిపించింది. ఆ అకేషన్ నా బర్త్డే రూపంలో వచ్చింది. అందుకే ఈ డెసిషన్. సార్, ఈ నిర్ణయంతో పాటు మీరు ఇంకొక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంటే మీ జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది సార్. మూర్తి, కౌంటర్స్ ఆపి ఏర్పాట్లు చూడు. అలాగే సార్. ఒరే బాబు, ఇలా ట్విస్టులు షాకులతో పాటు ఆడుకోవడానికి మనవన్నో మనవరాలనో ఎవరా? నీకు పుణ్యం ఉంటుంది. డాడ్, అపర్ణ తీసుకో. అబ్బా ఇప్పుడు ఇవన్నీ ఎందుకే? పర్లేదు తీసుకోవే. ఫ్రెండ్స్ డాక్టర్స్ అయితే ఇదే నీ ప్రాబ్లం. ట్రీట్మెంట్ పక్కన పెట్టేసి ఇదిగో ఇలా ఫార్మాలిటీస్ తో మొహమాట పెట్టేస్తూ ఉంటారు. అదేంటి రిపోర్ట్స్ చూసి ఏం మాట్లాడకుండా అలా సైలెంట్ గా ఉండిపోయావేంటి? అరే ఏం చెప్పవేంటి? కొత్తగా ఏం చెప్పను? ఎన్ని రోజుల నుంచి చెప్పను? నీ మీద ఎంత బాధిస్తుందో అంత కోపం కూడా వస్తుందా పన్నా? కొన్ని నెలల నుంచి చెప్తున్నాను, అయినా సరే నువ్వు వినిపించుకోవట్లేదు. ఎంత చెప్పినా సరే ట్రీట్మెంట్ కోసం నువ్వు హాస్పిటల్ జాయిన్ అవ్వట్లేదు. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో తెలిసి కూడా ఇలా నిర్లక్ష్యంగా ఉండటం కరెక్ట్ కాదపర్ణ. ప్రాణాల విషయంలో ఇంత కేర్లెస్ గా ఉంటే ఎలా చెప్పు? ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అవ్వట్లేదో తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి పద్మా? ఏంటి తెలుసది? ఇంట్లో పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తావా? అలా నిర్లక్ష్యం చేయటం వల్ల పరిస్థితి ఎంత దూరం వచ్చిందో చూడు. ఫస్ట్ స్టేజ్ లో ఉన్న క్యాన్సర్ ఇప్పుడు 4th స్టేజ్కి వచ్చింది. చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించి ప్రాణాల మీదకి తెచ్చుకునే వాళ్ళ నిన్నే చూస్తున్నాను అపర్ణ. ఇది చిన్న విషయం కాదు పద్మా, నా బిడ్డ భవిష్యత్తు. ఎంత చెప్పినా సరే వినిపించుకోకుండా, మంచేదో చెడేదో తెలుసుకోకుండా వాడు దారి తప్పుతుంటే వాణ్ణి ఎలా చక్కదిద్దాలో అర్థం కాక, అయ్యో బంగారం లాంటి నా బిడ్డ భవిష్యత్తు ఇలా అయిపోతుందేంటి భగవంతుడా అని ప్రతి క్షణం నరకం అనుభవించాను. వాడిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది. నా కోడలు వాడు ఒకటి అవ్వబోతున్నారు. ఇలాంటి టైంలో నేనొచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళంతా నాకు ఏమవుతుందోనన్న భయంలో పడిపోతారు. దానివల్ల ఒకటవబోతున్న వాళ్ల మధ్య
తెలియకుండానే మళ్ళీ దూరం ఎక్కువైపోతుంది. లేదు పద్మ, అలా జరగడానికి వీల్లేదు. నా కొడుకు కోడలు సంతోషంగా ఉండే రోజు ఎప్పుడొస్తుందా అని కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా వల్ల వాళ్ళ మధ్య దూరం పెరగడానికి వీల్లేదు. నేను పోయినా పర్వాలేదు పద్మ. వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండాలి. వాళ్ళు సంతోషంగా ఉండడం కంటే నా ప్రాణం ఏమీ ఎక్కువ కాదు. నీ బాధని నేను అర్థం చేసుకోగలను అపర్ణ. కానీ నీ ఆరోగ్య పరిస్థితి కొంచెం క్రిటికల్ గా మారబోతుంది. 1 month లోపు నువ్వు కీమో చేయించుకోవాలి. లేదంటే పరిస్థితి చేదాటిపోయే ప్రమాదం ఉంది. కొంచెం ఇది కూడా అర్థం చేసుకో. ఇంకా 1 month టైం ఉంది కదా. ఈ లోపు నా కొడుకు కోడలు ఒకటవుతారు. అప్పుడు ఆనందంగా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటాను. టైం ఉంది కదా, మరి టెన్షన్ ఎందుకు? కానీ లేట్ చేయకు. అంతకు మించి నిర్లక్ష్యం చేయకు. ఏం కాదులేవే, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఆ పద్మ, మర్చిపోయాను. నాకిలా ఉన్న విషయం ఎవరికి చెప్పనులేవే. నువ్వెప్పుడు చెప్పే మాటే కదా నాకు గుర్తుంది. థ్యాంక్ యూ పద్మ, థ్యాంక్ యూ సో మచ్. మరి నేను బయలుదేరతాను. ఓకే, బాయ్. జాగ్రత్త. థ్యాంక్ యూ. మీనాక్షి గారు, మీరు చెప్పింది అక్షరాల నిజం పెద్దత్తయ్య. అభి గారు ఎంత మంచివారో అంత గొప్పవారు. మీరు అవాయిడ్ చేస్తుంటే కలిగే బాధ కంటే ఇదేం పెద్ద బాధ కాదులేండి, భరించగలను. ఒక్కొక్కసారి చాలా దగ్గరగా ఉన్నట్టు ప్రవర్తిస్తుంది, కానీ వెంటనే చాలా దూరంగా వెళ్ళిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ అభిగాన్నేమో మంచోడు, మహానుభావుడు అని తెగ పొగడేస్తుంది. వాడు నైస్ టు మీట్ యు అని పళ్ళు కిలించి షేక్ హ్యాండ్ ఇస్తే తను కూడా థ్యాంక్ యూ అభి గారు, నైస్ టు మీట్ యు అని షేక్ హ్యాండ్ ఇచ్చి ఓ నవ్వేస్తుంది. కానీ నాతోనేమో మీరు అవాయిడ్ చేస్తుంటే కలిగే బాధ కంటే ఇది పెద్ద నొప్పేం కాదులేండి అని పెద్ద పెద్ద భారీ సెంటిమెంట్ డైలాగులు చెప్తుంది. వాట్ ఈస్ దిస్ బ్లడీ కన్ఫ్యూజన్? ఏమైంది, ఎందుకు ఇలా జరుగుతుందని రోజు ఇలా డిస్టర్బ్ అవడం మన వల్ల కాదు. వేసేస్తా ఈ కన్ఫ్యూజన్కి, ఈ రోజుతో కట్టను వేసేస్తా. చెప్పేస్తాను అన్ని విషయాలు చెప్పేస్తాను. మీనాక్షి, వస్తున్నాను.
ప్రాణం పోసుకున్న బాపు బొమ్మలా ఉన్నావు మీనాక్షి. ఎంత అందంగా ఉంటావా నువ్వు. ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయానా లేదా గుర్తించలేకపోయానా? నేను ఫోన్ మీనాక్షి, ఈడియట్ని. యు ఆర్ లుకింగ్ సో గార్జియస్. చాలా చాలా ముద్దు వచ్చేస్తున్నావు.